నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ టాక్. నా పేరు స్వప్న. ఆంధ్రప్రదేశ్లో ఫైనలీ అసలు రాజకీయం మొదలైపోయింది. మూడు ప్రతిపక్షాలు కలిసే పోటీ చేస్తాయన్న ప్రచారం ఊపందుకుంది. గోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చాలా ఉధృతంగా వైసీపీ మీద విరుచుకుపడుతూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం అంతు చూడటమే లక్ష్యం అంటూ దూసుకెళ్ళిపోతున్నారు. అటు తెలుగుదేశం కూడా జనసేన శ్రేణుల్ని కలుపుకొని పోయే విధంగా అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి చూస్తున్నామని. సో ఈలోగా బీజేపీ అగ్రనాయకత్వంతో టీడీపీ మంతనాలు పూర్తయ్యాయని చెప్పి అతి త్వరలోనే పొత్తుల ప్రకటన వెలువడుతుందని చెప్పి టీడీపీ వర్గాలు కూడా ఫీలర్లు వదులుతున్నారు. కానీ అంతలోనే చంద్రబాబు మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాత్రం హాట్గా కామెంట్స్ చేసేశారు. బీజేపీని వదిలేస్తే తెలుగుదేశం నీడన చేరిపోవాలని చెప్పి కాంగ్రెస్ కమ్యూనిస్టులు తహతలాడుతున్నాయి. మొత్తం మీద ప్రతిపక్షాలు గుంపులుగా వస్తుంటే సింగిల్గా ఎదుర్కొంటామని చెప్పి వైసీపీ మాత్రం కాలు దువ్వుతోంది. పార్టీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి అధ్యక్షులు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అలాగే సక్రమంగా పని చేయకపోతే టికెట్లు గల్లంతవుతాయని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చేశారు. పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండాలని చెప్పి యుద్ధం మొదలైపోయిందని చెప్పి తెగేసి చెప్పేశారు. మరి ప్రతిపక్ష తెలుగుదేశంతో కలిసి వచ్చే పార్టీలు ఏమిటి, అండ్ అలాగే గుంపులుగానా లేక గ్రూపులుగానే పోరాడి అలా ఉండబోతున్నాయా, సంక్షేమం అనే సింగిల్ అజెండాతో వైసీపీ పోరాటం సాగబోతోందా? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్. రైట్, ఇవాళ బిగ్ టాక్లో ప్యానలిస్ట్ని పరిచయం చేసుకుందాం. అందరికీ సుపరిచిత పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ప్రస్తుతం స్వతంత్ర స్టూడియోస్లో ఉన్నారు. స్వాగతం సార్, నమస్కారం. అలాగే వేణుగోపాల్ గారు, తిరుత్తని వేణుగోపాల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు. నమస్కారం సార్, స్వాగతం. రాజారెడ్డి గారు జనసేన నాయకులు కాసేపట్లో జాయిన్ అవుతారు. స్వాగతం అండి, రాబోతున్నారు కాబట్టి. ఎస్పీ సాహెబ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు జూమ్లో జాయిన్ అవుతున్నారు. అండ్ మాలకొండయ్య గారు బీజేపీ మీడియా ప్రతినిధి కూడా జూమ్లో జాయిన్ అవుతున్నారు. మాలకొండయ్య గారు స్వాగతం సార్, బాగున్నారా? నమస్తే మా, నమస్తే, బాగున్నాను. రైట్ సార్, మొత్తానికి ఏం జరుగుతోంది రాష్ట్ర బీజేపీలో, ఏం జరుగుతోంది? కలిసి వెళ్తున్నారా? కలిసి వెళ్తుంటే మరి సోము వీర్రాజు గారు ఎందుకు కోపం తెచ్చుకున్నారు సార్? మీతో అయితే చాలా హ్యాపీగా ఫ్రెండ్షిప్ తోనే వెళ్తాం సార్. మీతో అయితే కోఆర్డినేట్ చేసుకుంటూనే వెళ్తున్నాం. టీవీ యాజమాన్యంతో అర్థం కాలేదు. మీతో అయితే ఇబ్బంది లేకుండా కోఆర్డినేషన్ తోనే వెళ్తున్నామని చెప్తున్నానమ్మా. అది కాదు సార్, సోము వీర్రాజు గారికి ఎందుకు కోపం వచ్చిందని అడిగాం చంద్రబాబు గారి మీద. ఆయన ఎందువల్ల విరుచుకుపడ్డారు? సోము వీర్రాజు గారికి ఎప్పుడు ఎవరి మీద కోపం రాదండి. వారు మాట్లాడేటటువంటి నిజాయితీ కలిగినటువంటి ఏవైతే వాస్తవాలు మాట్లాడతారో దాన్ని చూసి మిగిలిన వాళ్ళ కోపాలు వస్తాయి తప్ప సోము వీర్రాజు గారికి ఎప్పుడు కోపం రాదు. ఏమిటి సార్, బీజేపీ రాష్ట్ర నాయకత్వం మారబోతోందనే వార్తలు వస్తున్నాయి, నిజమా ఇది మాలకొండే గారు? అదంతా మీలాంటి వాళ్ళు సృష్టించినటువంటి కల్పన అంతే అంటారు. ఎట్టి పరిస్థితుల్లో మారే అవకాశాలు లేవంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన, భారతీయ జనతా పార్టీ నాయకత్వము, ఆల్ ఇండియా పార్టీ ఆలోచనతోటి ముందుకెళ్తుంది తప్ప ఎవరో చెప్పితేనో ఎక్కడో డిస్కస్ చేస్తేనో పదవులు మారవు. రైట్. సో సాహెబ్ గారు, మీకు కూడా స్వాగతం అండి. సాహెబ్ గారు, ఏం జరుగుతుంది? మీ ముగ్గురి పొత్తు ఇప్పుడు అనౌన్స్ అయిపోయినట్టే అనుకోవచ్చు కదా? మేడం, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, స్వప్న గారు తమరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అసలు పొత్తుల అంశం ఎక్కడ కూడా ఇప్పుడు డిస్కషన్ జరగట్లా. బయట వాళ్ళు ఏదో పొత్తుల గురించి కొన్ని టీవీ ఛానల్స్ లో ఉండేవాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవటమే కానీ అధినేతలు ఇప్పుడు పొత్తుల గురించి ఎక్కడ డిస్కషన్ చేసినటువంటి అంశాలు లేవు. కాబట్టి పొత్తుల గురించి కాదండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఏదైతే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా మేము ప్రజల్లోకి వెళ్ళటం కానీ, నిన్న ఏదైతే మేము మినీ మేనిఫెస్టో తీసుకొచ్చాం దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి చేయటం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఒక పక్క మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ ఎక్కడికక్కడ చైతన్య పరుస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇటువంటి అంశాలు చూసుకున్నప్పుడు పొలిటికల్ గా కూడా కొంచెం హీట్ రేజ్ చేసినప్పుడు మీరు గమనించండి, ఎప్పుడైతే లోకేష్ గారు పాదయాత్ర బిగిన్ చేశారో అప్పటి నుంచి కూడా మాలో జోష్ పెరిగిందనే మాట వాస్తవం. దానితో పాటు ఈ అరాచక ప్రభుత్వం చేసినటువంటి విధానపరమైనటువంటి అంశాల మీద మేము ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మీరు చూడండి, ఈ నెలలో చూసుకుంటే దాదాపు పగలు ఇంటికాడి నుంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి సాయంకాలానికి సరిగా వస్తాడు
అనేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఎందుకంటే దౌర్జన్యాలు, దాడులు మీరు చూడండి, యాసిడ్ దాడులు కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ పోసి తగలబెట్టాలి కావచ్చు. వాళ్ళ ఒక ఎంపీకే ఇక్కడ రక్షణ లేదండి. 48 గంటల తర్వాత పోలీసులు స్పందించారంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా శాంతి భద్రతలు ఉన్నాయో గమనించాల్సినటువంటి అంశం. దీంతో పాటు పేదలు కావచ్చు, ఎవరైనా బడుగు బలహీన వర్గాల మీద దాడులు జరగటం, ముఖ్యంగా ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనారిటీల మీద దాడులు ఈ రాష్ట్రంలో పెరిగిపోయినాయి. ఒక పక్కన రక్షించాల్సినటువంటి రక్షక భటులే హింసిస్తే ఈ రోజు చూసాం. మరి నంద్యాలలో గతంలో ఒక అబ్దుల్ సలాం సంఘటన జరిగింది, ఈ రోజు చిన్నబాబు సంఘటన. ఇటువంటి చెప్పుకుంటా పోతూ ఉంటే ప్రతిరోజు పోకలండి. ఇక్కడ మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు కోతవేడుగూరులో ఉన్నటువంటి ఏదైతే ఆ రోజు ఒక మహిళను అత్యాచారం చేశారో ఈ రోజు కూడా వాళ్ళని పట్టుకోవాలి. అదేవిధంగా నిన్న ఏలూరులో జరిగినటువంటి యాసిడ్ దాడి ఘటనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రోజు కూడా ఆచూకీ లేదండి. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయండి స్వప్న గారు. రైట్ సాహెబ్ గారు, రెండు విషయాలు వెలువడ్డాయి. చిన్న బ్రేక్ అత్యవసరంగా తీసుకోవాలి కాబట్టి తీసుకోబోతున్నాం. ఒకటి, రాష్ట్ర నాయకత్వం, బీజేపీ రాష్ట్ర నాయకత్వం మారట్లేదని చెప్పారు మాలకొండయ్య గారు. అలాగే మీరు పొత్తుల గురించి ఏమీ లేదు, అసలు అటువంటి సీనే లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రసవత్తరమైన పరిణామాలు ఏం జరుగుతున్నాయంటే, ప్రస్తుతం పొత్తుల మీద ఇన్ని రోజులు స్పష్టత లేదు, ఇప్పుడు దాదాపు స్పష్టత వచ్చేసిందా అనే ఒక చర్చ జరుగుతుంది. రెండో చర్చ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం సోము వీర్రాజు గారి చేతి నుంచి గతంలో టీడీపీలో ఉండి ఇప్పుడు బీజేపీలో ఉండి ఒక పెద్ద తలకాయకి అప్పగిస్తారా అనే చర్చ కూడా సాగుతోంది. అటువంటి పరిస్థితులు ఏం లేవు, రాష్ట్ర నాయకత్వం అలాగే కొనసాగుతుందని చెప్పి ఇప్పుడే మాలకొండయ్య గారు క్లారిఫై చేశారు. అలాగే టీడీపీ అండ్ అలాగే బీజేపీ, జనసేన పొత్తుల గురించి ఇంకా నాయకత్వం మాట్లాడుకోవట్లేదు, అసలు పొత్తులు సమస్య కానే కాదు, అసలు విధానపరమైన విషయాలని చెప్పి టీడీపీ నాయకులు సాహెబ్ గారు అన్నారు. బట్ సింగిల్గానే వస్తాం, ఎంతమంది ఏ కాంబినేషన్స్తో వచ్చినా మీరు రండి, మేము రెడీగా ఉన్నామని చెప్తున్నా వైసీపీ నాయకులు తిరుత్తని వేణుగోపాల్ గారు ఏమంటారో తెలుసుకున్నా. వేణుగోపాల్ గారు, ఏమిటి సార్ మీ కామెంట్? స్వప్న గారు మీకు, అదేవిధంగా సాహెబ్ గారికి, మాణిక్యాలరావు గారికి, కేఎస్ ప్రసాద్ గారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి నా నమస్కారము. స్వప్న గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఏది కానీ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు 5 కోట్ల మందికి ఏం చేయాలో, సామాన్యులకి, పేదవాడికి, ఏదైతే పేదవాడి పక్షాన్ని నిలబడి పెత్తందారుతో పోరాటం చేసి ఈ రోజు సంక్షేమం ఇచ్చిన ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఏమీ చేయలేదంటాయి. సరే 175 నియోజకవర్గాల అభ్యర్థులు పెట్టండి అయ్యా అంటే దాన్ని మీరు ఊరు అడిగేదానికి అది మా ఇష్టం, మేము సింగల్గా వస్తాం లేదా కలిసి వస్తాం, మీరు ఊరు అడిగేదానికి అంటారు. అంటే అభివృద్ధి చేయలేదు, మేము సంక్షేమం చేయలేదు, మరి సింగల్ గా వచ్చేదానికి ఏమి? మీరు మాత్రం సంక్షేమం అభివృద్ధి చేయలేదు మాత్రం ప్రశ్నించవచ్చు, మేము మాత్రం మీరు సింగల్ గా వస్తే ఇప్పుడు మేమేం చేయకపోతే మీకు ఎందుకు ధైర్యం లేదు? మీరు కలిసి రావాల్సిన అవసరం ఏముంది? తెలుగుదేశం అయినా, పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీ అయినా ఒంటరిగా వచ్చి ఎదుర్కోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి పైన ముగ్గురు కలిసి వచ్చి ఎదురుదాడి చేయడం ఏంది? మేమేం చేసినాం కాబట్టి మేము బలంగా చెప్తున్నాం, 175 నియోజకవర్గాలు అభ్యర్థులు పెడతామని ధైర్యంగా చెప్తున్నాం. మీరు ధైర్యంగా ఉన్నప్పుడు మరి పార్టీ అంటే ఎమ్మెల్యేలకి ఎందువల్ల ఒక చురకంటించారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఒకవేళ పనితీరు బాగాలేకపోతే తీసొస్తాం, ఇంకా టికెట్లు లేవు, గ్యారంటీ లేవని చెప్పి ఎంతమందిని రీప్లేస్ చేయబోతున్నారు మీరైతే? స్వప్న గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా ఉన్నారు. ఏమిరా క్లారిటీ అంటే, ఈరోజు సంక్షేమాన్ని నేను 99% ఇస్తున్నాను, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను, మీరు ప్రజల దగ్గరికి పోయి మీకు రాని వారికి ఎందుకు రాలేదో వచ్చే విధంగా వాళ్ళకి ప్రయత్నం చేయండి. సచివాలయానికి 2 రోజులు 3 రోజులు వ్యవధిని కేటాయించండి, ప్రతి గడప టచ్ చేయండి. నిధులు తెచ్చేవాడు నేను, ఖర్చు పెట్టేవాడు నేను. ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాను. అదే విధంగా ప్రాజెక్ట్ అయితేనేమి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితేనేమి, ఇండస్ట్రీస్ అయితేనేమి, అన్ని రకాలుగా నేను ముందుకు తీసుకొస్తున్నా. మీరు చేయాల్సిన పని ఏమి? పేదవాడి దగ్గరికి పోయి అతనికి రాకపోతే ఎందుకు రాలేదు అని రప్పించే ప్రయత్నం మీరు చేయాలి. అది అక్కడ ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో దానికి నిధులు నేను ఇస్తున్నాను, ఎమ్మెల్యే నిధులు ఇస్తున్నాను, గడప గడప నిధులు ఇస్తున్నాను, కలెక్టర్ నిధులు ఇస్తున్నాను. వీటన్నిటి ఖర్చు పెట్టి అభివృద్ధి చేయండి. మీరు కానీ మైనస్ అయితే, మీరు కానీ మీ టికెట్ ఓడిపోయే వాడికి టికెట్ ఇస్తే మళ్ళీ 175 రోజుల్లో నాకు తగ్గుతుంది, ప్రభుత్వం పూర్తి మెజారిటీ రాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రజల్లో ఉండండి, అనినిత్యం ప్రజల్లో ఉండి సేవ చేయండి. అంతేగాని విజిటింగ్ అవర్స్ లాగా మీ ఇళ్ళకు పిలిపించుకోవడమో, గంటకో అరగంటకో మాట్లాడి పంపించడమో కాదు. ప్రజల్లో అనినిత్యం ఉంటే ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు మనం కొడతాము. ఈరోజు దుష్ట చతుష్టం అనేది ఉంది మన పైన. నెగిటివ్ ఏదైతే మనం ఏం పాజిటివ్ పనులు చేసినా నెగిటివ్ గా రాస్తుంటాయి ఆ మీడియాలో.
అదే విధంగా దత్తపుత్రుడు ఉన్నాడు. ఇంతమందితో మనం పోరాటం చేయాలంటే మనం ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి. వాళ్ళకి ఎంత సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తే వాళ్ళని ఎదుర్కోగలుగుతాం చెప్పాడు. మీ దృష్టిలో వేణుగోపాల్ గారు గత 2 సంవత్సరాలుగా చెప్తున్నాడు. రైట్. ఇక్కడ కీలకమైన ప్రశ్న ఇప్పుడు సందర్భం కానే కాదని చెప్పి సాహెబ్ గారు అంటున్నారు, కానీ కీలక ప్రశ్న అసలు పొత్తుల విషయం మాట్లాడడం, పొత్తుల గురించి అసలు ఎవరు మాట్లాడలేదు, అటువంటి సందర్భమే లేదంటున్నారు సాహెబ్ గారు. ఒప్పుకుంటారు కేసు ప్రసాద్? పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కదా, కంపల్సరీ మాకు పొత్తులు ఉంటాయి, అలయన్స్ పోతాం, అంటే వీళ్ళకి చెప్పకుండా ఆయన చెప్పేశారేమో. పాపం బీజేపీ పొత్తులతోనే పోతాము, మిమ్మల్ని నమ్ముకొని పోలేను, మీరు నా సభలకు వస్తారే గానీ నాకు ఓట్లు వేయరు, నా వారాహి వాహనం పోనీరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అడుగుతాడు. వారాహి వాహనం పోవని మేమెందుకు చెప్పాము? వారాహి వాహనం ఎందుకు పోదు? నువ్వు ఆపుకున్నావు. బీజేపీ ఆదేశాల కోసము టీడీపీ ఆదేశాలు ఇస్తే, రూట్ మ్యాప్ ఇస్తే పోతానని చెప్పి నువ్వు నిలుపుకున్నావు. మేము నిలపలేదు, కానీ మా పైన అపవాదిస్తున్నాడు మేము ఆపామని. అదే విధంగా ఎమ్మెల్యే కాపుతారా చూస్తాము, సీఎం కాపుతారా చూస్తామంటారు. మేము ఆపలేదు. రాష్ట్ర ప్రజలు నీకు ఓటు వేయకపోతే నువ్వు ఇంటికి పోయావు, ఓటు వేస్తుంటే అసెంబ్లీకి వచ్చుంటావు. మేమేది ఆపడం లేదా, కానీ వీళ్ళు మమ్మల్ని పూచిగా చూపించి రాష్ట్ర ప్రజలు నమ్మించే. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. కేశ్ ప్రసాద్ గారు, పొత్తుల సందర్భమా కాదా చెప్పండి. అంటే పొత్తులు ఉన్నాయని పదే పదే ఒక నాయకు, అంటే ఈ త్రయంలో ఒకళ్ళు పదే పదే యాత్రల్లో ప్రకటిస్తూ ఉంటే, అక్కడ మరొకరు వెళ్ళి ఇంకొక పెద్దని వెళ్ళి కలిసి వస్తూ ఉంటే, మరి వీటిని పొత్తులుగా అన్వయించుకోవాలా లేదా? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. పెద్దలు మాల్కొండే గారు సోమవీర్రాజుని తీసేసే అంత సీన్ లేదు, తీయట్లేదు అని చెప్పి బదులు సుజనా చౌదరికి అంత సీన్ లేదని ఒకే ఒక మాట చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ద ఒరిజినల్ ఎబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్ ఆఫ్ రెస్పెక్ట్ బీజేపీకి సింక్ అవ్వడం అంటే వాళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలాలు, విశ్వ హిందూ పరిషత్ భావజాలాలు పుణికిపుచ్చుకొని ఎప్పటి నుంచో తరాలుగా ఆ బీజేపీని అనుసంధానించుకుని ఉన్న వాళ్ళకి డిఎన్ఏలో బీజేపీ ఉన్నవాళ్ళు అది ఒరిజినల్ ఎబిలిటీ. సోమవీర్రాజు లాంటి లేకపోతే మానకొండే గారు లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చిత్తశుద్ధితో బీజేపీ పట్ల ఉన్న వాళ్ళకి ఏదో బీజేపీ అంటే ఆ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. గెలుపోవటములు కథ అయితే ఇదంతా ఈ పారాచూట్ భౌగోని బేచగాళ్ళందరినీ తెచ్చుకొని వీళ్ళ పార్టీ పరిరక్షించబడుతున్న అపోహలో గతంలో ఉంటే కన్నలక్ష్మి పుట్టి ముంచి ఎలా వెళ్ళిపోయాడో తెలిసిన విషయం తెలుసు. కాబట్టి ఇలాంటి సుజనా చౌదరి లాంటి వాళ్ళు నమ్ముకోవడం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది. అంచేత అదొక చర్చనీయాంశం. ఆయన ఏమి కాకుండా తీసిపోయడం నిజంగా నేను మాల్కొండ గారిని అభినందిస్తున్నాను. వెసెస్ ఇవాళ మీకు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాల్లో ఉన్నట్టుకున్నాయి. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు నేను 175 నిలబడుతున్నాను అని చెప్పాడు. ఈ పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఫ్యాన్స్ కింద, అంటే ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ మా అధ్యక్షుడు 175లో నిలబడతారు, మేమే సీఎం అవుతాం, మేమే అధికారం మాదే అన్న కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీ పొత్తులో ఉంది, పొత్తు మేము ఇస్తామో ఇవ్వమో, లేకపోతే వాళ్ళకి గుర్తులేదు కాబట్టి, లేదా జనసేన రికగ్నైజ్డ్ పార్టీ కాదు కాబట్టి మేమే 175 నిలబడితే బీజేపీకి జనసేన సహకారమా అన్న కోణంలో ఆలోచిస్తే, ఓవరాల్గా పొత్తులో ఉన్నదానికి కట్టుబడి ముగ్గురు 175 నిలబడితే మనది ఏమైనా పార్లమెంట్ ఎలక్షన్సా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 175 నియోజకవర్గాల ఎలక్షన్ అన్నది 525 అవుతుంది. ముగ్గురు 175లో నిలబడితే అంతేనా? అంతే, దగ్గర 525 అంటే పార్లమెంట్ స్థానాలకి మొత్తం రాష్ట్రం నుంచి ఇచ్చిన ప్రాతినిధ్యాలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే అయిపోతుంది అనుకున్న కోణంలో ఆలోచిస్తున్నారు. వాయిస్ స్లో అయిందండి, వినపడతలేదు. ప్రసాద్ గారు ఎవరికి వినిపించలేదండి? మాల్కొండే గారు మీకా? నాకు వినపడతలేదండి. రైట్ సార్, అంటే స్పష్టంగా చెప్తున్నారు మాల్కొండే గారు, మీరు సుజనా చౌదరి గారికి అంత సీన్ లేదు అని ఉంటే పోయేది, ఎందుకంటే ఆయన ఒరిజినల్ బీజేపీ కాదు కాబట్టి, బీజేపీ డిఎన్ఏ ఆయనలో లేదు కాబట్టి సోము వీర్రాజు గారు తీసే ప్రసక్తే లేదు, అండం కంటే కూడా ఆయనకు అంత సీన్ లేదంటే పోయేదని చెప్పారు. నిజమా కదా? స్వప్న మేడం గారు అనవసరమైనటువంటి రాజకీయ అంశాలను రెచ్చగొట్టుకునే ప్రసంగాలు చేసేదానికంటే, మా పార్టీలో సుజనా చౌదరి గారు ఒక గౌరవ ఎంపీ, మాజీ ఎంపీగా ఉన్నారు, గౌరవ నాయకులుగా ఉన్నారు, వారిని మేము ఎంతో గౌరవించుకుంటున్నాము. మా పార్టీలో ఉండేటటువంటి విషయాలు మిగిలినటువంటి వాళ్ళకంత లోపలకు వచ్చి తొంగి చూసి ఎవరి దగ్గర ఏముందో చెప్పేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇతర రాజకీయ పార్టీలు ఉంటే, ఇలాంటి రాజకీయ అంశాలు పట్టుకొని మనం డిబేట్లు పెట్టుకుంటే వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో చూడమనండి. వాళ్ళ పార్టీ ఇప్పుడు కదండి. మాల్కొండ గారు ఆయన కేఎస్ ప్రసాద్ విశ్లేషకులు, నేను విశ్లేషకులు మాట్లాడండి సార్, ఒక నిమిషం ఆగండి. ఓకే అంటే నాకు క్లారిటీ లేక అడుగుతున్నాను. నేను విశ్లేషకులు అయినప్పటికీ కూడా వారికి ఒక ఆలోచన చేసుకొని పార్టీలో ఉండేటటువంటి నాయకుల విషయాల్లో, పార్టీలో ఉండేటటువంటి నాయకుల మధ్య కామెంట్ చేసి విభేదాలు పెట్టాలని ఆలోచన చేయడం కాదది. సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీలో ఓ సీనియర్ నాయకులు, మేము గౌరవించే నాయకులు. సోమవీర్రాజు గారు భారతీయ జనతా పార్టీ. ఒక్క నిమిషం సార్, మాల్కొండ గారు ఆగండి.
ఆగండి సార్, ఆయన క్లారిఫై చేశారు సుజనా చౌదరి గారు గౌరవనీయులు అని చెప్పి. మీరు చెప్పండి సార్. నేను చెప్తున్నా గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశం నుంచి పారాచూట్ వేసుకొని వెళ్ళడం వల్ల గౌరవం ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి. నేను కూడా చెప్పింది కూడా నా ఇనీషియల్ రిమార్క్స్ కట్టుబడే మాట్లాడతా. ఉదాహరణకి ఒరిజినల్ భావజాలం ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ మాలకొండ గారు లాంటి ఇన్హెరెంట్ భావజాలం ఉంటుంది. వినబడుతుందా సార్? తక్కువ వస్తుందండి, కొంచెం వాల్యూమ్ పెంచుకోండి. ఎందుకంటే ఉందండి ఒరిజినల్ భావజాలం ఆఫ్ బీజేపీని వీళ్ళు డైజెస్ట్ చేసుకుని ఉన్నారు. సడన్ గా ఈ పారాచూట్ వేసుకుని వచ్చిన వాళ్ళకి అధ్యక్ష పదవులు ఇస్తే నిన్నకాక మొన్నే కదా కన్నా లక్ష్మీనారాయణ పుట్టుముంచి వెళ్ళిపోయాడు, అవును, సగంలో వదిలేసి. అదే కంటిన్యూషన్ వస్తుంది వాడు సుజనా చౌదరి లెటర్ ఆఫ్ చేసుకుంటే. సో అందుకని ఒరిజినల్ భావజాలం ఉన్న వాళ్ళని మార్చట్లేదు అన్న దాంట్లో మాలకొండ గారు ఫుడ్ డౌన్ చేసి చెప్పిన విధానం నేను యాక్సెప్టే చేస్తున్నాను. అంచేత ఇవాళ చర్చనీయాంశాలు ఏవైతే ఉన్నాయో 175కి పొత్తుల్లో వెళ్తారా పొత్తుల్లో వెళ్ళరా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన కలిసిన ప్రతిసారి బయటకు వచ్చి మాట్లాడిన ప్రతి అంశం జనసేన అధినేత అయిన సంయుక్త పోరాటానికి తెరలేపుతున్న అంశాన్ని మాట్లాడారు తప్ప ఎప్పుడు ఏ రోజు పొత్తులన్న విషయం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేదు. కానీ పొత్తులన్న విషయం చర్చనీయాంశం అవుతున్నప్పుడు ఎవరికి వాడు ఖండన కూడా ఖండించలే. దానికి తగ్గట్టు ఈ పవన్ కళ్యాణ్ అతని చేతకాంతాన్ని ప్రతి రకాలుగా విశ్లేషించి చెప్తున్నారు అందరికీ. ఎట్లా నేను ఇండివిజువల్గా వెళ్తే నాకు పని అవదని, వాళ్ళ నాయకుల్ని నేను నమ్మనని. అండ్ మోర్ ఓవర్ ఈ సామాజిక వర్గ ప్రతినిధిగా నేను వెళ్ళిన సామాజిక వర్గాలు నాకు సపోర్ట్ ఇవ్వట్లేదని నేను ముద్రగడ గారి లెటర్తోనే తేటతెల్లమైంది. సో ఇలాంటి పరిణామాల్లో వాళ్ళ ఇండివిజువల్ ఎబిలిటీ ఎప్పటికప్పుడు నిరోధించబడుతున్నప్పుడు, నిర్వీర్యం అవుతున్నప్పుడు, పొత్తులు వెళ్ళకపోతే ఆయన సంక్షేమం ఆయన యొక్క ఉనికి ప్రమాదం వస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను పొత్తులోనే వెళ్తాను అన్నదానికి బీజేపీ యాక్సెప్టెన్స్ ఉందా లేదా అనేది తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన బంధంలోంచి తెంపుకోవడానికి ముస్లిం సామాజిక వర్గం మీద ఎక్కడ లేని విషయంగా మాట్లాడుతున్న అవుట్ ఆఫ్ ద బాక్స్ విషయాలని ఆయన ఒకటి ప్రస్తావిస్తున్నాడు. గతంలో అంటే అజెండా విషయాలు అదే చెప్తున్నా. ఇవాళ కడపలో ఉన్న దర్గాకి కానీ లేదా నెల్లూరులో రొట్టెల పండగ కానీ హిందూ ముస్లింలు సఖ్యంగా జరుపుకునే సన్నివేశాలని కళ్ళ ముందు ఉంటే తెలుస్తుంది. అందుకే ఇవాళ నుంచి ఉంటానన్న కొత్త ఫ్రేజ్ని కూడా పవన్ కళ్యాణ్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ స్థితిగతుల మీద అతనికి పూర్తి అవగాహన లేదన్న విషయం తెలుస్తుంది. సో వీటిలన్నింటిలోనూ పక్కన ఉన్న ఒత్తులో ఉన్న బీజేపీ పార్టీని తెలుగుదేశంలో పొత్తుకు వెళ్తానన్న వీళ్ళిద్దరికీ ఒక అంబిగ్యూటీని డ్రైవ్ చేస్తాడు. దాంట్లో వాళ్ళకి ఒరిజినాలిటీ దెబ్బతింటాం. నిన్న అందుకే చంద్రబాబు గారు తెగించి 175కి మేము పోటీకి వెళ్తున్నాం అన్న విషయం చెప్పారు. అంటే నీతో పొత్తు లేదన్న విషయం. ఆల్రెడీ బీజేపీతో పొత్తో విలీనమా అది ఈ రోజుకి కూడా ఆయన జస్టిఫై చేసుకోవట్లేదు. ఎందుకంటే గుర్తింపు రద్దయింది ఒక అధికార పార్టీగా. అండ్ ముఖ్యంగా నాన్ రికగ్నైజ్డ్ పార్టీ లిస్టులో ఉన్నప్పుడు గుర్తుతో కూడా ప్రాబ్లం ఉంది. గుర్తు అంటే ఖచ్చితంగా నాకు కలుపు తప్ప ఇంకో దిక్కు కనబట్టలే. లేదా పొత్తుకెళ్తే తెలుగుదేశం సైకిల్ ఇచ్చి ఊరంతా తొక్కమంటే వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇంకా అంతకన్నా ఇంకేముంటుంది? రైట్. ఇప్పుడు సాహెబ్ గారు అన్నట్టుగా నిజంగానే ఈ పొత్తులు అనే విషయం అసలు చర్చనీయాంశం కానే కాదు, రాష్ట్రంలో ఎన్నో దాష్టికాలు జరుగుతున్నాయని చెప్పారు. ఏమంటారు సార్? అదేనండి. ఇప్పుడు సాధారణంగా పొత్తులు అనేవి ఎలక్షన్ ముందు ఓ 10 రోజుల ముందు, నెల రోజుల ముందు మావాడితో శోకం లేదు వీటితో పొత్తు పెట్టుకుంటే ఇద్దరం కలిసి తగలడొచ్చన్న ప్రస్తావన ఉంటుంది. కానీ ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ 2-3 ఏళ్ళ నుంచి ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని కూర్చున్న వారికి రోజు పొత్తుల మీదే అండ్ పార్టీ ఆవిర్భావమే పొత్తుల మీద ఉన్న కారణంగా రోజు పొత్తుల అంశం చర్చించబడుతుంది. ఇక్కడ గమనించమనండి. ఇక్కడ రైట్. సో ఫైనల్ బీజేపీతో పొత్తులు ఉన్నాడు కదా, గమ్మునుండయా అని ఒక్క మాట వీళ్ళిద్దరు తరఫు నుంచి వస్తుందా? వీళ్ళు ఇంకా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని ఉంటాడు పోతే పోతాడు, మన దగ్గర ఉన్నాడో లేదో కూడా మనం బాధాకరమైన విషయం. మాలకొండ గారు దీనికి స్పష్టత ఇవ్వాలి సార్ మీరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా, కొన్ని పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు ప్లస్ ఆయన బహిరంగంగా చేస్తున్న స్టేట్మెంట్స్ కూడా దాదాపు పొత్తుల మీదే ఫోకస్ చేస్తారు. ప్రసాద్ గారు అన్నట్టుగా నిన్న ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు. అది బహుశా మీ అజెండాలో ఎక్కడ చాలా రేర్గా బహుశా వినిపించదు కూడా. అంటే ఆయన అజెండా ఆయన సెట్ చేసుకుని మీతో పొత్తులో ఉన్నట్ట, మీ పొత్తు కొనసాగుతుందా, ఉంటే ఏమిటి టర్మ్స్ అని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందా లేదా? ఒకటి స్వప్న మేడం గారు చెప్పండి సార్. మీరు కానీ డిబేట్ లో ఉన్న పెద్దలు కానీ గమనించవలసిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ, జనసేన ఒక పొలిటికల్ పార్టీ, రెండు కూడా మిత్రపక్షంగా ముందుకెళ్లాలని ఒక ప్లాన్ గా వెళ్తున్నటువంటి పార్టీలు. ఎన్నికలు జరిగేటటువంటి అంశాలు ఇప్పటికి ఎక్కడ డిస్కస్ జరగలేదు. ఏ విధంగా పొత్తులో వెళ్ళాలని, ఎన్ని సీట్లని వెళ్ళాలని డిస్కస్ జరగలేదు. ఏ పార్టీతోనో భారతీయ జనతా పార్టీ డిస్కస్ చేయడానికి సిద్ధంగా లేదు. మేము వెళ్తే పవన్ కళ్యాణ్ గారితోనే వెళ్తాము, మాకు వేరే పార్టీలతో ఎటువంటి పొత్తులు అనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి మాకు ఉండేటటువంటి అంశాల కంటే ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి లోపల ఉన్నటువంటి కడుపు లోపల ఉన్నటువంటి ఏం జరుగుతుందో బయటికి తీసుకొచ్చి దానికి పొత్తుల్లో వెళ్ళాలి, ఆయనకి వెళ్ళాలి, ఈయనకి వెళ్ళాలి, ఆయన ఏం చెప్తాడు, ఈయన ఏం చెప్తాడంటే భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా చెప్తుంది. మా రాష్ట్ర అధ్యక్షుడు సోమిరాజు గారి నాయకత్వంలో మా జాతీయ నాయకులు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కలిపి ఒక టీం వర్క్ ప్రకారం మేము ప్రజల్లోకి వెళ్తున్నాము.
కేంద్రం నుంచి అమిత్ షా గారు మొన్న విశాఖపట్నం వచ్చారు, నడ్డా గారు రాయలసీమ వచ్చారు, ఇవాళ మురళీధరన్ గారు అనకాపల్లిలో ఉన్నారు, వారి కార్యక్రమంలోనే ఉన్నాం మేము ఇప్పుడు. జీవీఎల్ నరసింహరావు గారు ఇప్పుడు అనకాపల్లిలో ఉన్నారు, మొన్న కాకినాడ మురళీధరన్ గారు వచ్చారు, రాజమండ్రి అమలాపురం పురంధేశ్ గారు వచ్చారు. జాతీయ నాయకులందరూ కూడా పార్లమెంట్ వారిగా పర్యటనలు జరుగుతున్నాయి, 26 జిల్లాల్లో బహిరంగ సభలు జరుగుతున్నాయి. మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. నరేంద్ర మోడీ గారి పాలన, అవినీతి లేని పాలన, సంక్షేమమైనటువంటి పాలన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందడుగేసేటటువంటి పాలనని ఆస్వాదించమని చెప్పి ప్రజల ముందుకు వెళుతున్నాం. ప్రజలు మమ్మల్ని ఆస్వాదిస్తున్నారు, అభినందిస్తున్నారు. పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు జరుగుతున్నాయి కింద స్థాయిలో. అటువంటి భారతీయ జనతా పార్టీ గురించి ఏవేవో మాట్లాడతామో మా సమాధానం చెప్పాలంటే మా పార్టీ ఒపీనియన్, మా పార్టీ ప్రజల ఆశీర్వాదం అందుతున్నటువంటి విషయాలు మేము చెప్తున్నాం. కాదు చెప్పాలంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు. మా ఎజెండా, మా పార్టీ నిర్ణయాలు, మా పార్టీ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజలు స్వాగతిస్తున్నారు. మాలకొండ గారు ఇంకా మీరు స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు సాహెబ్ గారు ఎంత తోసిపడేసినా కూడా పొత్తులు అంటే టీడీపీతో మీకు ఎటువంటి ఈక్వేషన్ ఉండబోతోంది, ఎందువల్ల ఆ విషయంలో మీరు స్పష్టత ఇవ్వడానికి సిద్ధంగా లేదు? ఎందుకంటే ప్రతిపక్ష ఓటు చీలనివ్వద్దు అని నిన్న కూడా చెప్పారు. ప్రతిపక్ష ఓటు చీలనివ్వద్దంటే అర్థం ఏంటి? అందరూ కలిసి పోటీ చేస్తాం, కలిసి బరిలోకి వస్తామని జనసేన చెప్తున్నప్పుడు మీరు వాళ్ళతో పొత్తులో ఉన్నప్పుడు అది మీ మాటగా మేము అన్వయించుకోవాలా లేదా? ఇప్పుడు పొత్తులో ఉన్నప్పటికీ అది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. వారి మనసులో ఏముందో ఎందుకు చెప్పారో అది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీకి ఎంత దూరంగా ఉన్నామో మేము టీడీపీకి కూడా అంతే దూరంగా ఉంటాము. మాకు వైసీపీ, టీడీపీ రెండు ప్రాంతీయ పార్టీల కారణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడింది. ఆంధ్రప్రదేశ్ కి సరైనటువంటి ప్రభుత్వాలు అందించలేకపోయారు. కాబట్టి కేంద్రంలో ఉన్నట్టు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పడినట్లయితే ఆంధ్రప్రదేశ్ అతి వేగంగా డెవలప్ అవుతుంది. నరేంద్ర మోడీ గారు అవినీతి లేనటువంటి పాలన ఆంధ్రప్రదేశ్ లో అందించాలనే ఆలోచనతో మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. ప్రకారం మేము ముందుకు వెళ్తాం. మాలకొండ గారు, మొన్న కర్ణాటక మీకు పోయింది అవినీతి ఆరోపణల పైన కదా సార్. మీరు ఆరోపణలు అవినీతి అన్నారంటే ఇప్పుడు సడన్ గా అది కూడా పక్క రాష్ట్రమే సార్, మరి ఎక్కడో జరిగిందంటే అనుకోవచ్చు. మీరు ఎలా మేడం గారు చెప్పండి సార్. కర్ణాటక విషయంలో భారతీయ జనతా పార్టీకి 36% ఓట్లు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఓటు శాతం ఇప్పుడు కూడా వచ్చింది. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓడిపోలేదు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓడిపోలేదు. కర్ణాటకలో బీజేపీని ఓడించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ముగ్గురు కలిపి ఓటు శాతాన్ని పెంచేటటువంటి పరిస్థితి కారణంగా మేము వెనకాల ఉన్నాము. బీజేపీని కర్ణాటకలో వెనకాల పెడితే మా వెంట పడతారు, మమ్మల్ని జరిగింది తప్ప భారతీయ జనతా పార్టీకి ఓటు శాతం తగ్గలేదు. మేము భారతీయ జనతా పార్టీ మేము చాలా కర్ణాటకలో ఫేవర్ గా ఉన్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం మీ 40% అవినీతి గురించి కేఎస్ ప్రసాద్ గారు ప్రశ్నిస్తున్నారు. మాలకొండ గారు, ఆ ప్రశ్నకు తిరిగి వద్దాం ఒక్కసారి. కేఎస్ ప్రసాద్ గారు, సాహెబ్ గారు, మొత్తం మీద మీరు అంటే ఇప్పుడు క్లియర్గా చెప్పేశారు కదా, అంటే పొత్తు లేదని చెప్పేసి మీరు కూడా దాదాపుగా మరి జనసేన అని అంటున్న మాటలు, పవన్ కళ్యాణ్ అంటున్న మాటల్ని మీరు ఎలా అన్వయించుకుంటున్నారు? దాదాపు అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం, లేదు మా ఓటు చేయలేమని చెప్పి ఎవరో దొంగాట ఆడుతున్నారు ఇక్కడ. స్వప్న గారు, మీరు వాస్తవంగా రాజకీయాల్లో చాలా సీనియర్ యాంకర్. మీరు కొన్ని విషయాలు ఆలోచించాలి. మొట్టమొదటిగా ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పాలక పక్షం మీద పోరాటం చేస్తూ ఉంటాయి. ఆ పోరాటంలోనే కొన్ని విషయాల్లో మేము మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఏదైతే మాకు ఇబ్బంది కలిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం, అదేవిధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టినప్పుడు మేము మాట్లాడటం కూడా జరిగింది. ఈ సినారీలో చూసుకున్నప్పుడు మరి 151 సీట్లు గెలిచినటువంటి వైకాపా పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలను బయటకు రాకుండా జీవో1 ఒకటి తీసుకొచ్చారు. తర్వాత ప్రతిసారి ప్రతి అంశంలో కూడా మీరు సింగిల్ గా రండి, మీరు సింగిల్ గా రండి అని అంటున్నారు. ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఎవరు ఎట్లా వస్తారో వాళ్ళకి ఎందుకండి? ఎందుకంటే పాలక పక్షంలో ఉన్నారు, ప్రతిపక్షం ఏం చేసింది? పాలక పక్షంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతా ఉండిద్ది, పోరాటాలు చేస్తూ ఉంటాయి. మరి ఈ పోరాటాలు చేసేటప్పుడు బయటికి రానికుండా సిఐడి వారిని ఉపయోగించి వీటితో లింకప్ అండి ఇవన్నీ కూడా కాదండి. మీరు సింగిల్ గా రావద్దంటే వాళ్ళు రమ్మన్నందుకు మీరు వచ్చారు, వాళ్ళు రావద్దంటే మీరు రాకుండా ఉంటారు. ఇది కాదు ప్రశ్న. ఇక్కడ సింగిల్ గా వచ్చే సత్తా మీకుందా లేదా చెప్పండి సింపుల్ గా. ఈ రోజు కూడా మేము సింగిల్ గానే ఉన్నాం స్వప్న గారు. ఈ రోజు కూడా సింగిల్ పోరాటాలు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పోరాటాలు చేస్తుందంటే ఈ 4.5 సంవత్సరాల్లో సింగిల్ పోరాటమే చేస్తుంది. మేము ఏమంటే ఎక్కడ ఈ రోజు కూడా సింగిల్ పోరాటం ఎక్కడైందండి? విద్యుత్ ఛార్జీల మీద పోరాటాలు
చేయలేదా? ఏరా? విద్యుత్ ఛార్జీల మీద పోరాటం ఏ చేయలేదా? విద్యుత్ ఆఫీసులు ముట్టడించారు మీరు? చెప్తున్నటువంటి ప్రతి అంశం మీద పోరాటం చేస్తున్నాం. ఏది ఒకసారి పెంచితే ధర్నా చేస్తే 7 సార్లు పెంచుతారు. ప్రసాద్ గారు ప్లీజ్ వెయిట్ అండి, నేను ఎందుకు వెయిట్ చేయాలా? మీరు పోరాటం అంటే చాలా బాధాకరంగా ఉంది. ఏడ పోరాటం చేసిండ్రు? 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఏమండి మీకు తెలియదేమో, మాకు తెలీదు. చూస్తున్నాం పేపర్లో చూసుకోండి. ఈ పోరాటాల యొక్క ఆవశ్యకత 7 సార్లు పెంచేంత వెసులుబాటు ఎక్కడి నుంచి వస్తుంది? లేదండి, లేదు. మీ అపోజిషన్ పార్టీలు ఏం పోరాటం చేస్తున్నాయో మేము చూస్తున్నాం ఇక్కడి నుంచే. మీరు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ టోటల్ అట్టయితే ఆహా. మేము అరే మీరు పోరాటం చేస్తే 7 సార్లు పెంచేంత వెసులుబాటు ఈ ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది? నేను సమాధానం ఎలా చెబుతాను. చెప్తారు చెప్పండి. 7 సంవత్సరాలు అంటే 7 సార్లు పెంచితే మేము పోరాటం చేయలేదా? చేయలేదు. ఒక పోరాటం కరెక్ట్గా చేస్తే రెండోసారి పెంచే ధైర్యం చేయడాడు. యాడ్ చేసిండు మీరు. ఇంట్లో తలుపుడేసి కూర్చున్నారు. బయటకు అరే ఊరుకోండి ప్రసాద్ గారు, ఏంటి ఊరుకునేది? తీసుకొచ్చి బయటకు అవినాష్ రెడ్డి అరెస్ట్, కోడికత్తి, ఈ చెత్త చెదరం చుట్టూ తిరుగుతున్నారు మీరు. ఏం మాట్లాడుతున్నారు? ఎలా ఊరుకుంటారు అనుకుంటున్నారు? లేదు సార్, మీరు ఒకసారి 7 సార్లు పెంచారు. అవసరం కాదు. 7 సార్లు పెంచారు. నిత్యావసర వస్తువులు ఏమి మీ అధినాయకులు ఈ దేశాలు బయటకు వచ్చి దాకా దిక్కుదేమో లేదు. బాధుడు దాకా ఏం మాట్లాడుతున్నారు? ప్రసాద్ గారు మీరు ఎక్కడ ఉన్నారో ఒకసారి చూసుకోండి. ఎక్కడే మాట్లాడుతున్నారు? అంతకు ముందు మీరు ప్రజాపాలన అంటే బాధుడే పోరాటాలు ఎదుర్కొంటున్నాం సార్. 10,000 మంది కార్యకర్తల మీద కేసులు, మా కార్యకర్తలు తెలుసా మీకు? పొలిటికల్ పార్టీలో ఉండేటువంటి సమస్యలు ఉన్నాయండి. స్వప్న గారు ఎదురు మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. ఆయన మాట్లాడమని నేను తర్వాత మాట్లాడతాను. ఒక ప్రశ్న మీరు మాట్లాడమను, తర్వాత ప్రజా మాట్లాడతాను. పోరాటాలు కనుక చేస్తే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేంత వెసులుబాటు ప్రభుత్వం తీసుకోదు. నిజంగా 10,000 మంది కేసులు మీరు చెప్తుంటే జైలు బరువు పిలిపిస్తే ఒకసారి దాని ఉధృతాన్ని ఆపొచ్చు. ఈ అపోజిషన్ పార్టీలు ఏవైనా ఇలాంటి సంఘటిత పోరాటాలకు ఎక్కడ పిలుపునిచ్చే చెప్పనండి. ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారా? ఈ అవినాష్ రెడ్డి కేసు చుట్టూ గెంగరాలు తిరుగుతున్నారు. ఇంకే వేరే పని పాటు ఏం లేదు. రైట్. అదేదో పెద్ద రాష్ట్ర సమస్యల చిత్రీకరించారు, దాని చుట్టూ తిరుగుతున్నారు. సాహెబ్ గారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ పార్టీలో చాలా అంశాలు ఉంటాయి. ఏముంటాయి? లెక్కల ప్రకారం ప్రజా సమస్యల మీద మాట్లాడతాయి. అనేక సమస్యలు ఉంటాయి. ఒక్కటి రాట్లా అదే జీవోని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏ ఒక్క కార్యక్రమం వచ్చినప్పుడు మాట్లాడేయాలండి. పవన్ కళ్యాణ్ జీవో నెంబర్ 1 మీరే మాట్లాడండి. జీవో నెంబర్ 1 ఆగిందా? మీరే మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్నారు. జీవో నెంబర్ 1 ఆపిందా? ఏ కార్యక్రమాన్ని ఆపగలిగింది? రైట్. ఒకసారి ఇప్పుడు మూలానికి వెళ్దాం. ఒక్క నిమిషం సాహెబ్ గారు. ఇప్పుడు చెప్పడం అలవాటు అయిపోయింది. పిలిచినప్పుడు అవకాశం ఇవ్వాలి. మీరు డిబేట్ పిలిచినప్పుడు దయచేసి అవకాశం ఇవ్వండి. మేము చెప్పక్కర్లేదా? చెప్పక్కర్లేదండి. ఏం మాట్లాడుతున్నారండి? స్వప్న గారు మమ్మల్ని పిలిచినప్పుడు ప్రజా పోరాటాలు మీరు ఏం చేశారు? నేను చెప్పేది వినాలి కదండి. మేము చెప్పేది వినాలి కదా దయచేసి ఓపికగా. తెలుగుదేశం పార్టీ అనేది 175 నియోజకవర్గాల్లో అవునండి. ఒక విద్యుత్ ఛార్జీ కాదు మేడం, పెట్రోల్ రేట్లు దేశంలో ఎక్కడ లేనటువంటి పెట్రోల్ రేట్లు పెంచారు. డీజిల్ రేట్లు ఈ దేశంలో ఎక్కడ లేవు. నిత్యావసర వస్తువులు కంపేర్ చేసుకుంటే పక్క రాష్ట్రాలతో ఎక్కడ లేదు. ఇసుక ధరలు చూసుకున్నా ఇక్కడ ఎక్కువ, సిమెంట్ ధరలు చూసుకున్నా ఎక్కువ. కాదండి చేపట్టే ఈ రోజు వినండి ప్రసాద్ గారు, ఇండివిజువల్ గా మాట్లాడటం వేరు. ఒక పొలిటికల్ పార్టీ మీరు ఎక్కడ కనపడతలేదనే మాటలు మాట్లాడుతున్నారు, తప్పు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆన్ డే ఫస్ట్ డే ఏదైతే అధికారం కోల్పోయిందో అక్కడి నుంచి ఈ రోజు దాకా పోరాటాలు చేస్తూ వస్తుంది. దాదాపు నేను చెబుతున్నా 15,000 మంది మా మీద కేసులు పెట్టారు. ఏనండి మాట్లాడారండి? మీరు డిబేట్ లో ఇంకా మేము మాట్లాడే అంశాలు కూర్చొని మాటలు వేసా సరిపోయిందా? ఓరకు అక్కడ కూర్చొని మాటలు చేయటం కాదు ప్రసాద్ గారు. గ్రౌండ్ లో లేకుండా ఎక్కడ ఉన్నాం? మీ ఇండివిజువల్ ఎబిలిటీ నాకు తెలుసు, మీ ఇండివిజువల్ క్యాపబిలిటీ తెలుసు. మీ ఇండివిజువల్ ఎబిలిటీ క్యాపబిలిటీకి తగ్గట్టుగా మీ పార్టీ పనిచేస్తుందో చెప్పనండి.
నేను చూపిస్తాను ఖచ్చితంగా మేము పని ప్రసాద్ గారు పని చేయబట్టే ఇక్కడ 15,000 మంది మా కార్యకర్తల మీద కేసులు, 150 మంది మా కార్యకర్తలను చంపేశారు. ఈ విధంగా 170 నియోజకవర్గాల దాదాపు 70 మంది మీద అక్రమ కేసులు పెడతామండి. రాష్ట్రం చేయటం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి విషయాలు ఒకసారి చూడండి. అసలు ఈ రాష్ట్రంలో దాని 10,000 మంది దాడినప్పుడు సంఘటిత పోరాటానికి పిలిపేది, జైలు బరువు కార్యక్రమం పిలిపేది. అప్పుడే కదా నిర్వహించబడుతుంది ప్రభుత్వం. ఎవరికి పెట్టుకోవాలి కూర్చుంటే 10,000 మంది కేసు 150 మంది చెప్పారు. ఈ పరికట్టు పదాలు ఎన్నాళ్ళు వాడతారు. నిత్యావసర రేట్లు పెంచినప్పుడు ప్రజా పోరాటానికి పిలిపేది, సంఘటిత పోరాటాలు ఒక నిమిషం సార్. ఇప్పుడు చెత్త రాజకీయాలు చేసుకుంటూ తిరుగుతూ మళ్ళీ కబుర్లు చెప్తే ఎవడనుకుంటాడు? ఒకసారి పెంచిన తర్వాత ప్రభుత్వానికి వెసులుబాటు ఇస్తూ పెంచే నేపథ్యానికి తరలేపినప్పుడు ప్రజా పోరాటాలు లేనట్టే. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, మాలకొండ గారు ఈ ప్రజా పోరాటాల విషయంలో ప్రతిపక్షాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ప్రతిపక్షాలు విఫలమైన అనబాకండి. మేము పోరాటం చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి ఫ్లక్చుయేషన్ తో మాట్లాడుతున్నాడు. మారిస్లు అన్నారు, సింగిల్ గా వచ్చింది అంటారు. ఎన్ని నిమిషాలు మాట్లాడుతున్నారండి మీరు? జీవోవన్ తీసుకొచ్చినప్పుడు ప్రజా సమస్యలు చేసిన తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడుతున్నారు సార్? ఇక్కడ ప్రతిపక్షాలు ఫెయిల్యూర్ కాదు, ప్రతిపక్షాలు సక్సెస్ అవడం వల్ల ఈ రోజు 150 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు భయపడుతున్నారండి. ఎవరికి భయపడతారండి? ఒక్క నిమిషం. ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. 7 సార్లు విద్యుత్ ఛార్జీలు అంటున్నావు. మేము ఎన్ని పోరాటాలు చేసామండి? ఎన్నిసార్లు కేసులు పెట్టుకొని చెప్తే నేను మారుతా. విద్యుత్ ఛార్జీ ఒకసారి కట్టారు. విద్యుత్ ఛార్జీలు ప్రతిదీ దగ్గర నుంచి ఇనుము దగ్గర దాకా అన్ని పెంచారని చెబుతున్నాం. ఒక్క నిమిషం. మాలకొండ గారు ఇక్కడ మరొక చాలా మౌలిక అంశంలోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏమైందంటే ఎవరి సొంత కవిత్వం వాళ్ళు రాసుకుని ఈ పొత్తుల గురించి, పొత్తులు ఎందుకు ఇంపార్టెంట్ అని మీరు అడగచ్చు. మా గొడవ మేము పడతాం, మా చావు మేము సస్తాం అన్నది కాదు సార్. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఒక అకౌంటబిలిటీ ప్రజల తరఫున ఉంటుంది. పొత్తుల విషయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే సైద్ధాంతికంగా మీరు దేనికోసం ఎవరి కోసం నిలబడుతున్నారో తెలియాలి, ఎటువంటి సమస్యలు మీరు లేవనెత్తుతున్నారో తెలియాలి. దానికోసమైనా సారూప్యత తెలుసుకోవడానికి పొత్తులు అవసరం. ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ గారు నోటికి వచ్చినట్టు ఆయన పొత్తులు ఉన్నట్టే చెప్తున్నారు. మీరేమో అసలు వాళ్ళతో కలిసి ఉన్నారు అంటున్నారు. వీళ్ళందరూ కలిసి ఇక్కడ పొత్తులే లేవంటున్నారు. అసలు మీరు ఎంత దూరం ఉన్నావో టీడీపీకి వైపు కాపాక అంత దూరంలో ఉన్నావు మీరు అంటున్నారు. ఆయనేమో ప్రతిపక్ష ఓటు చేయలేవకూడదు అంటున్నారు. కానీ మీరు వాళ్ళు ఒకటంటున్నారు. ఏంటండి ఈ గందరగోళం? మాలకొండ గారు చాలా రాజకీయ చదరంగంలో అనేక రకాల ప్రయత్నాలు ఎవరి పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ రాజకీయ సదరంగంలో ఎవరి పార్టీని ప్రజలకు ముందుకు తీసుకెళ్లి ప్రజలు ఎవరైతే ఆశీర్వదిస్తారో ఆ పార్టీ ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ పార్టీల యొక్క స్ట్రెంత్ ను పెంచుకోవడం కోసం, పార్టీ లీడర్షిప్ పెంచుకోవడం కోసం మా పార్టీ భారతీయ జనతా పార్టీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు తీసుకెళ్తుంది. ఇవాళ వైసీపీ పార్టీ ఉంది, వాళ్ళు 175 అని అరిచేస్తున్నారు. ఓరక వైసీపీ ఎక్కడి నుంచి వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీలో వచ్చిన పిల్ల కాంగ్రెస్ పార్టీ వైసీపీ. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వదిలేయమనండి. వీళ్ళు 175 సీట్లు ఎలా ఎవరికి వాళ్ళు మాట్లాడడం కాదు, తీసుకొచ్చుకున్నారు కాబట్టి 175 సీట్లు అంటే ఇవాళ 175 కాదు 300 మంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకి ఇవాళ ఎవరు సీట్ ఇస్తారో తెలియదు. 30 కంటే గెలవని చెప్పి చెవులు కొరికేసుకుంటున్నారు. 30 కంటే గెలవ ఇవాళ ఉన్నారు పబ్లిక్ రిపోర్ట్ ప్రకారం. అందుకని రాజకీయ అంశాలు ఇంకా ఎలక్షన్ చాలా రోజులు ఉంది. రాజకీయ అంశాలని ప్రజల మధ్యలో పెడుతున్నారు. ఎవరి పార్టీని సంబంధించి ప్రజల్లో తీసుకెళ్తున్నారు. రాజకీయ అంశం అనేది పొత్తులు అనేది మీరు చెప్పినట్టుగా ఎవరి పార్టీ మీరు జనసేన పొత్తులో ఉన్నారు కదా. పొత్తులు అంటే ఏదో ఒకటి నడుస్తోంది కదా మీ ఇద్దరికి కొన్ని సంవత్సరాల నుంచి. సంఘటితంగా ఏ అంశంపై మీరు పోరాటం చేసి ఏమి సాధించారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు కూడా మిత్రపక్షంగా ముందుకెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగాలి.
పేద బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలని అభివృద్ధి కోసం పెద్దపీట వేయాలి. కేంద్రం నుంచి వస్తున్నటువంటి ప్రతి పైసా 100% ఇక్కడ డెవలప్మెంట్ కావాలి. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి వాళ్ళ అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఇస్తున్నాము, అన్ని జిల్లాల్లో నీరు చెట్టు కింద నీటి వ్యవస్థ పెంచడానికి చెరువులు బాగు చేస్తున్నాము, డ్వాక్రా గ్రూపులకి లోన్లు ఇచ్చి మహిళలకు అభివృద్ధి చెందడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. 30 లక్షల ఇల్లు కేంద్రం ఇచ్చినటువంటి ఇల్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాలని చెప్పి కేంద్రం ఇస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ ఇల్లు ప్రజలకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇవాళ పోలవరం విషయంలో కానీ అనేక పరిశ్రమలు తేవడంలో కానీ భారతీయ జనతా పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏమి అభివృద్ధి చేయకోకుండా బటన్ నొక్కడానికి మాత్రమే బయటకు వచ్చిన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు పట్టుకొని 175 సీట్లు 175 సీట్లు అంటే బటన్ నొక్కితే 175 వచ్చేస్తాయా? సంక్షేమం ఎక్కడుంది? అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడం కోసం బలమైనటువంటి ప్రభుత్వం, బలమైనటువంటి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వ సంస్థలే కదా, అప్పుడు ఇస్తుంది మీరే, ఆంధ్రప్రదేశ్ ని అభివర్ణిస్తుంది మీరే, అబాస్పాలు చేస్తుంది మీరే, అన్ని చేద్దామన్న దృక్పథాన్ని ప్రజలకు ప్రజలు నిజంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు మీద ఈ చర్చతో పోవడం లేదని అడిగితే నాకు అర్థం కాదు. మేధావులన్న విషయం మాకు తెలుసు. ప్రసాద్ గారు దయచేసి మాట్లాడుతున్నారే మీరే. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం డిబేట్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కోసమా దేశం కోసమా? దేశం కోసం ఏం చేశారు చెప్పండి. మీరు కనీసం ప్రసాద్ గారు చెప్పిన విషయాలు మాట్లాడుతుంటే వేణుగోపాల్ రెడ్డి గారు వస్తున్నారు, నాకు అర్థం అవట్లేదు. వేణుగోపాల్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ప్రసాద్ గారు వైసీపీ వేషంలో వచ్చారా? మీరు చెప్పిన అంశాలకి కూడా జీఎస్టీ వేయచ్చు, చిన్నపిల్లలు తాగే పాలపైన కూడా జీఎస్టీ వేయచ్చు. 40% అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఈరోజు కర్ణాటకలో చిత్తుగా ఓడిపోవచ్చు. వీళ్ళు గురి కింద నలుగు తెలియదు. మేము మాత్రం అప్పు చేసాం. ఆంధ్రప్రదేశ్ అవినీతి గురించి చర్చిందామండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అవినీతి గురించి చర్చిందాం. అసలు మీరు చేసిన మీరు తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అందులో 30% ప్రజలకు ఇచ్చి 70% జోబుల్లో వేస్తున్నారు. 70% అవినీతి గురించి మాట్లాడదాం. మీకు పడికట్టు పదవి అయిపోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆంధ్ర ప్రభుత్వాన్ని అపహాస్యం చేయడం. ఇన్కమ్ ట్యాక్స్ పంపించండి. అవినీతి ఇప్పటికే అవినీతి పనులందరూ జైలుకి వెళ్తున్నారు. సార్ ఒక విషయం అడగాలి సార్ మిమ్మల్ని. ఇప్పుడు అంటే ఇంతకీ మూలం, దీనికి అంతటికీ మూలం ఏదో జరిగిపోతోంది, సంఘటితంగా ప్రతిపక్షాలన్నీ కలిసి వస్తున్నాయి అనే ఫీలర్లు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇస్తున్నారు? ఒకవేళ ఇస్తూ ఉంటే ఆ మిత్రపక్షంగా ఉండే ఇతరులు ఎందుకు దాన్ని ఖండించట్లేదు, లేదు దానిపై కామెంట్ చేయడానికి ఇష్టపడలేదు? అమిత్ షా గారు వచ్చారమ్మా, ఇష్టం ఉంటే మాట్లాడారు. దాన్ని ట్రాన్స్లేట్ చేయమని జీవీఎల్ కప్ చెప్తే మనోడు అబద్ధ అప్లై అయిపోయాడు. అందుకని పవన్ కళ్యాణ్ గారిని తెలుగు భాష బాగా మాట్లాడతారు కాబట్టి ప్రొవోక్ చేసి పంపించారు. వీళ్ళు ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు 2 పక్కల ఖర్చు వేసి ఉంచారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అంటే రాబోయే రోజుల్లో ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత వచ్చి కర్మకాలు తెలుగుదేశం వస్తుందా లేకపోతే నిజంగా వచ్చేస్తుందా, దీంట్లో ఏంటంటే వీళ్ళని ప్రిపేర్ చేసి ఉంచారు. ఇక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు శుభ్రంగా నడుస్తుంది. అంతేగాని వీళ్ళ ఒరిజినల్ ఏమిటి, నేను పుట్టుకాడి నుంచి బీజేపీ పార్టీ 45% మించి ఇంతకన్నా ఎంత ఎత్తుకు ఎదుగుతాం. మా ఒరిజినల్ ఏమిటి ఏంటి, మా నాయకుడు ఎవరో పారాచూట్ చేసుకొస్తారు కానీ దిక్కుదేవాలని పార్టీ పట్టుకుని వీళ్ళ ఏమిటీస్ గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు అప్పులు ఇచ్చిన రాజ్యాలకి నిరోధించడం కూడా ఇన్ని కబుర్లు చెప్పి అమిత్ షా నగ్గే డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి 1000 కోట్లు ఇచ్చేలేడు. ఎవరున్నారు సార్ మీరు అందరూ? అవగాహన లేదు దేని మీద. ఒక్క పోలవరం ప్రాజెక్టు కట్టడానికి లేక గత ప్రభుత్వాలు
ఏం చేస్తారండి? రాష్ట్రానికి ఎవరైనా ద్రోహం ఉన్నదంటే బీజేపీ పార్టీ. నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మన కర్ణాటక యాత్రలను బట్టి చెప్పి ఈ విషయం సాహెబ్ గారు చాలా రాష్ట్ర అంటే ప్రాంతీయ పార్టీల్లో ఆరితేరిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ జాతీయ పార్టీ ఇంకే ప్రాంతీయ పార్టీ? అదే ప్రాంతీయ పార్టీలు అంటే ప్రాంతీయంగా ఆవిర్భవించిన పార్టీగా చెప్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీని మీరు తిట్టిపోసి మోదీ గారిని తిట్టిపోసిన చంద్రబాబు గారు మొన్న వెళ్ళి అమిత్ షా గారిని కలవడం, మీ ఇద్దరి స్వరం ఒకటే అవ్వడం, విధానపరమైన విభేదాలు గత ఎలక్షన్స్ అప్పుడు రావడం, ఇవన్నీ మళ్ళీ దేనికి సంకేతాలు? తటస్థంగా అలాగే ఉందా, మధ్యలో ఏమన్నా మళ్ళీ ఇతర పవనాలు ఏమైనా విచాయ? సాహెబ్ గారు మీకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరి సత్తా ఏమో మీకు తెలియదు. స్వప్న గారు, ఇక్కడ మీరు గమనించాలి, తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఆ రోజు ఉన్నటువంటి గ్యాప్ రావడానికి కారణం మేము అమరావతి కోసం కొంత నిధులు అడిగిన మాట వాస్తవం. ఆ రోజు మమ్మల్ని కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా చేసిన మాట వాస్తవం కాదంటారా? ఆ రోజు 15 సార్లు మేము కేంద్రాన్ని మొరపెట్టుకున్నాం, అయ్యా ఒక్కసారి ప్రధానమంత్రి గారి ఆ యొక్క అపాయింట్మెంట్ ఇవ్వండి, అయినా మాకు ఇవ్వాల. అప్పుడు ఒకానొక సందర్భంలో మరి రాష్ట్రం కోసం ఆయన నిర్ణయం తీసుకున్నట్టు వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి మాకు ఇక్కడ గమనించాలి, పొలిటికల్ గా శత్రుత్వం లేదు. అయాల మాకు ఈ రాష్ట్రం కోసం అయాల మీరు ధర్మ పోరాట దీక్షలు కావచ్చు, ఇంకో విధంగా మేము ఢిల్లీ వెళ్ళి పోరాటం చేసిన మాట వాస్తవం. అదేవిధంగా మీరు ఇక్కడ ఇంకో అంశం కూడా గుర్తుపెట్టుకోవాలండి, ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు కూడా మా మీద కొన్ని మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్రం కోసం మేము ప్రత్యేక హోదా అనే ప్రత్యేక హోదా అంశంలో కూడా ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఇక్కడికి వచ్చి ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోమని అంటే, మనం కొత్త రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రం కేంద్రంతో ఎందుకు భేదాభిప్రాయాలని చెప్పి ఆ రోజు ముందుకెళ్తాం జరిగింది. కానీ ఊహించని విధంగా ఆ చివరి అంశంలో మాకు చాలా ఇబ్బందులు కలగటం, అప్పుడు ధర్మ పోరాటం చేశాం వాస్తవమే. కానీ ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు మోదీ గారిని 2-3 సార్లు కలవటం జరిగింది. అదేవిధంగా మొన్న అమిత్ షా గారి దగ్గర కూర్చున్నప్పుడు కూడా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు. కానీ ఊహాజనితమైనటువంటి అంశాలు ప్రతి ఒక్కసారి కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాటి మాట్లాడుతూ ఉన్నారు. కానీ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ రాజకీయ పార్టీల్లో శాశ్వత మిత్రత్వం, శత్రుత్వం అనేది ఉండదండి. కాబట్టి కొన్ని అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, కొంత పరిధి మటుకే ఎవరికైనా తెలిసినటువంటి అంశాలు. రాజకీయాలు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఒకటే, వైకాపా పార్టీ చేస్తున్నటువంటి దురాఘాతాలను కానీ ఎప్పటికప్పుడు మేము కేంద్రానికి కూడా నివేదిక ఇచ్చాము. అంతకాకెందుకండి, ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అంశం మా కేంద్ర పార్టీ కార్యాలయాన్ని వాళ్ళు ధ్వంసం చేసిన మాట వాస్తవం కాదంటారా? అప్పుడు కూడా మేము కేంద్రానికి ఇచ్చినప్పుడు ఈ రోజు దాకా కూడా చర్యలు తీసుకోలేదే. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి అంశాలు మీరు కీలకంగా చూడండి. ఈ రాక్షస పాలన ఈ అంతమందించాలంటే అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి అమిత్ షా గారిని కలిసినా, మోదీ గారిని కలిసినా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి అంశాలు, విధ్వంసాలు వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాం. తప్పేం లేదే దాంట్లో. ఎందుకంటే కేంద్రం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకునేదేమనంటే ఆశపడుతున్నాం. దాంట్లో ఉందండి. అక్కడ నడ్డా గారు కూడా ఉన్నారండి. ఇది పార్టీ పరమైన మీటింగ్ అనుకోవాలా లేకపోతే? ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు పొత్తులు ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, మైండ్ యువర్ బిజినెస్ అన్నట్టుగా చెప్పి, పొత్తులు కేంద్రంలో ఉన్న మేము చూసుకుంటాం, అది మీకు సంబంధం లేని విషయం అని మాట చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి మీకు ఉచ్చరికలేని విపరీతార్థాలు వస్తాయా? దీన్ని జస్టిఫై చేయండి. తర్వాత ప్రతిసారి ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి తగుదనమ్మా అని కొన్ని ఛానల్లో పురాణ కాలక్షేపాలు పెట్టే ఉదంతాలు మనకు తెలుసు. అంటే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టే ఉదంతాలు కూడా తెలుసు. ఈసారి ఎందుకు పెట్టలే? ఏంది రహస్యం? ఇది నిజంగానే అంటే ఒక అధికారిక హోదాలో, ఒక ప్రతిపక్ష హోదాలో వెళ్ళి అంటే జరిగిపోతుందని కంప్లైంట్ బాక్స్ వెళ్ళినప్పుడు మరి అది గర్వంగా చెప్పుకునే విషయంగానే సీక్రెట్ గా మీటింగ్ కీలకమైనటువంటి ప్రశ్న వేశారు ప్రసాద్ గారు. దానికి నేను సమాధానం చెప్పాలి. ఎప్పుడైనా ఏంటంటే, అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో 40 సార్లు ప్రెస్ మీట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇది వ్యక్తిగత పర్యటన. పార్టీ పరమైనటువంటి అంశాలు మాట్లాడుకున్నారో, వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారనే అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది వ్యక్తిగతంగా వాళ్ళు కలిసి కూర్చున్నటువంటి అంశం. అది పార్టీ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. కాబట్టి పార్టీ అధ్యక్షుడు జాతీయ హోమ్ మినిస్టర్ అయినా
ఒక్క నిమిషం. వ్యక్తిగతమే ఉంటుంది. వేణుగోపాల్ గారు, తప్పే ఉందండి. వేణుగోపాల్ గారు. ఒక అధ్యక్షుడు ఇంకో అధ్యక్షుడు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. దేనికి కూర్చుంటారు? తప్పేం లేదు చెప్పాలి ఇక్కడ. కదా అది. అవును, రాజకీయం మాట్లాడుకున్నారు, అదే, వ్యక్తిగతం రాజకీయం మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం బాబు. అది ప్రజాస్వామ్యంలో లేకున్నాం. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఏం చేస్తాం మీకు చెప్పు. మా ఇష్టం. చెప్తారు, మా ఆలోచన దగ్గర బాగుంటుంది. మా ఇష్టం. మా టైం వచ్చినప్పుడు చెప్తాం. మీరు చెప్పింది మీ టైం వచ్చినప్పుడు. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ ప్రజా గారు. సమస్యల మీద పోరాడరు. పొత్తులు క్లారిఫై చేయరు. ఒక అంబిగ్యూటీలో ప్రజాస్వామ్యం నుంచి మీకు నచ్చినట్టుగా మలుచుకుంటే ఎలా కుదురుతుంది? ఇది మేము ప్రైవేట్ పరంగా వెళ్ళినటువంటిది, వ్యక్తిగతంగా వెళ్ళినటువంటి మరైతే అంశం. మరి ఏదో చేసేసారని చెప్పి ఏదో వెళ్ళిపోయి రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను చెప్పుకున్నామని మీరు అన్నారు కదండి, అక్కడి నుంచే మొదలైంది అవునండి, సాయి గారు. చెబుతాం, వ్యక్తిగతంగా చెబుతాం. ఇక్కడ ఎక్కడ జరుగుతున్నాయని అది ప్రెస్ మీట్ పెట్టాల్సిన వేణుగోపాల్ పనేం గారు. లేదు, అది ప్రెస్ మీట్ పెట్టాల్సిన పనేం లేదు. మేము రైట్, వేణుగోపాల్ గారు అదే చెప్తున్నారు అని మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాం. ఫైనలీ ఇదేమిటంటే ముగ్గురి పొత్తు గురించి ఒకళ్ళెవరో బయట చేస్తున్న ప్రకటనలకి ఎవరు బాధ్యత వహించట్లేదు, కానీ వాళ్ళతో మిత్రపక్షంగా ఒకళ్ళు ఉంటున్నారు, ఇంకోళ్ళు తటస్థంగా ఉంటున్నారు, ఉండినట్టు ఉంటున్నారు, వాళ్ళు మాత్రం వీళ్ళు మాతో కలిసే ఉన్నారంటున్నారు, చీలకూడదు అంటున్నారు. ఏమిటో అర్థం కావట్లేదు. వేణుగోపాల్ గారు మీ కామెంట్ సార్ ఒక్కసారి. వేణుగారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం వేణుగారు, ఒక్క లేదు, నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి రాష్ట్ర సమస్యల మీద సంయుక్త పోరాటానికి పిలుపునిస్తున్నాం అన్న విషయంలో సంయుక్త పోరాటం ఈ రోజు దాకా జరగలేదు. ఇప్పుడు బీజేపీని ఎక్సెప్షన్ తీసుకుందాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కలిశారు, అయితే కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు ఎలాగైనా వీళ్ళ కాల మధ్యలో తిరుగుతూ ఉంటారు కాబట్టి కలిసి పోరాటం ఒక్కటైనా చూపించండి. ఇది జరగదు. ఓకే, జీవో నెంబర్ 1 మీద చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే కుప్పంలో ఆయన బాధలో ఆయన తిప్పలని పడ్డాడు, అక్కడ సంయుక్త పోరాటం లేదు. పోనీ నిజంగా ప్రజా సమస్యల మీద పోనీ సంయుక్త పోరాటానికి పిలుపునిచ్చిన వాళ్ళు ఇన్ని 7 సార్లు విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు ముబ్బడిగాను పెట్రోల్ ఛార్జీలు ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం గతంలో రామారావు గారు బస్ ఛార్జీలు పెంచినప్పుడు ఎన్నోసార్లు చెప్తున్నా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు గవర్నమెంట్ అనుకుంటా అడ్డంగా పడుకుంటే విజయవాడ బస్ స్టాండ్కి సాయంత్రంకి ఇలాగ చచ్చినట్టు దిగి వచ్చింది ప్రభుత్వం. అలాంటి ఉదంతం ఒకటి చెప్పమనండి. ఈ 4 సంవత్సరాలు 3 నెలలు ముగ్గురు కలిసి ఏది ఉండదు. ప్రభుత్వం దిగొచ్చిన విధానం చెప్పనండి. వేణుగోపాల్ గారు, స్వప్న గారు, ఈరోజు ఈ తెలుగుదేశమైనా లేదా జనసేన బీజేపీ అయినా ఆల్రెడీ పొత్తులతో కమిట్ అయిపోయారు. కానీ ఎన్నికల ముందు వరకు బయట పడకూడదని ఎవరు పొత్తు చేసినా అది మా ఇష్టం, అది మా సొంత మా పర్సనల్. మీరు కాదు వేణుగోపాల్ గారు, గవర్నమెంట్ వెళ్ళేది వేరు, వ్యక్తిగతం వేరు. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు 26 సార్లు ఢిల్లీ వెళ్ళారు, ఒక్కసారి కూడా మీరు వేణుగోపాల్ గారు ఇక్కడ ఒక్క నిమిషం డ్రామా మీరు ఆడుతున్నారు. 26 సార్లు ప్రజా సొమ్ముతో ఢిల్లీ వెళ్ళారు, ఒక్కసారి చెప్పారా? పవన్ కళ్యాణ్ ఉద్దేశము, బీజేపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయకూడదు, పవన్ కళ్యాణ్ చేయాలని ఉద్దేశము, ఇవన్నీ మా ఒపీనియన్ కూడా చెప్పాలి కదా. ఈరోజు మా పార్టీ స్టాండ్ కూడా చెప్పాలి. ఈరోజు మేమేం అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు పొత్తులతో వస్తున్నారా లేదా విడివిడిగా వస్తున్నారా అంటే దానికి మాత్రం చెప్పవద్దని చెప్పరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క నిమిషం బాసు, 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో వెనకబడిపోయినారు. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అన్నింటిలో అంటున్నారు. మరి మీరు కలిసి వస్తున్నారా? కలిసి రావడానికి కారణాలు ఏం చెప్పండి అంటే అది మా ప్రయోజనాలు మేము బయటపడము, అది రాష్ట్ర ప్రయోజనాలు మేము బయటపడమంటారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏముంది మీరు కలవడానికి? ఒక్కొక్కరు మీకే కాదు వేణుగోపాల్ గారు, ఇక్కడ గమనించండి, పాలక పక్షంలో మీరు ఉన్నారు, మీరు ఆ క్వశ్చన్ వేయకూడదు. ప్రతిపక్షాలు కలుస్తాయి. మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ రోజు అందరూ కలుపుకున్నారు కదా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మీరు అందరినీ కలుపుకొని మా పోరాటాలు చేయలేదా? సిపిఐ సిపిఎం కలవలేదా మీతో? కలవండి. కలుస్తున్నాం. మీరు ఉలిక్కి పడుతున్నారు. గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తవ్వుకుంటున్నారు వేణుగోపాల్ గారు. మీరు గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తవ్వుకుంటున్నారు. మీరు అతిగా ఊహించుకుంటున్నారు. వేణుగోపాల్ గారు మీరు మాట్లాడేప్పుడు అడ్డుపట్టానా? ఏమడుగుతున్నారంటే ఒక దుష్ట చతుష్టం ఉంది, పేదల పక్షాన మేము ఉన్నాము, పెత్తందారుల పక్కన మీరున్నారు. పెత్తందారులు మీరు ఇంకిత జ్ఞానం ఉండాలి. సమయం మించిపోతుంది సార్. ప్యానల్ ఎవరికన్నా ఆలోచన చేయాలి. రైట్ సార్, మొత్తానికి ఒక విషయం తేలింది, బీజేపీ రాష్ట్ర నాయకత్వం వాళ్ళు మార్చట్లేదు, అధికార వైసీపీ మాత్రం ఖచ్చితంగా సమాయత్తం అవుతోంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పారు, ఎమ్మెల్యేలందరికీ పనితీరు బాగాలేకపోతే మార్చేస్తాం తీసేస్తామని చెప్పి ఎవరి అలర్ట్నెస్ వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రస్తుతం పొత్తులు మాత్రం లేవని చెప్పి వీళ్ళు అంటున్నారు. రేపు వారాహి యాత్రలో మరో ప్రకటన పవన్ కళ్యాణ్ చేస్తే ఏం చెప్తుందో వేచి చూడాలి. పొందుంటేనే నాకు ఓటేయండి, నా ప్రభుత్వం తరఫున కానీ మీరు లబ్ధి పొందకపోతే నాకు ఓటేయద్దని అడుగుతాడు ధైర్యంగా. ఆ ధైర్యం వీళ్ళకుందా?
ఈ ముగ్గురు మాకు ఉన్నబట్టే కాదు. దోబూచులాట ఆడుతున్న మాట వాస్తవం. అరే, ఒక్క వేచి ఛాన్స్ చూద్దాం సార్. ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుంది. ఒక్క ఛాన్స్ అని కొన్ని రోజుల్లోనే ఎలక్షన్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ ఒక్క వచ్చినప్పుడు ఛాన్స్ తెలిసిపోతుంది. రాష్ట్రాన్ని ధన్యవాదాలు సార్ మైనస్లో ముగ్గురికి. తీసుకెళ్లారు. కేఎస్ ప్రసాద్ గారు మీకు కూడా ధన్యవాదాలు, నమస్కారం. ఇది బిగ్ టాక్ ఫర్ టుడే. మళ్ళీ మరొక అంశంపై బిగ్ టాక్ కొనసాగుతుంది రేపు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.